ఒక మాట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క పిల్లలుగా దేవుని యొక్క సన్నిధిలో సత్యమును అనుసరించి నడవటానికై, సత్యములో స్థిరపరచబడటానికి, ప్రతిష్ఠించబడటానికి దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని యొక్క ఆశ, ఆశయం కూడా అదే. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు వేరొక సంతోషం లేదు అనేటువంటి మాట కూడా మనం చూస్తాం. మనం ఏ విధంగా ఉండాలని దేవుడు ఆశపడ్డాడో, ఏర్పాటు చేసుకున్నాడో, ఆ విధంగా మనం ఉండకుండా అపవాది ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మనం మేలు చేయాలనుకుంటాం, వాడు కీడే చేయిస్తాడు. సత్యంలో మనం నిలబడాలని మనం అనుకుంటాం, కానీ మాట తప్పిపోయేటట్లు, అసత్యములో స్థిరులై ఉండేటట్లు అపవాది చేస్తూ ఉంటాడు. దేవుని నీతి కొంచెమైనా నెరవేర్చకుండా దుష్టుడు అడ్డగిస్తూ ఉంటాడు. ఎప్పుడైనా మనం ఆలోచన చేసినప్పుడు మన అంతరాత్మకి అర్థమవుతూ ఉంటుంది. ఎందుకు నేను ఈ పని చేయాలనుకున్నాను, ఈ పని ఎందుకు చేయలేకపోయాను, అసలు ఈ పని చేయకూడదు అనుకున్నాను, అదే పని చేయాల్సి వస్తుంది అని ఎప్పుడైనా ఆలోచన చేస్తే మనకి అవాంతరాలు, అడ్డంకులు ఎంత భయంకరంగా మన ఎదుట పని చేస్తున్నాయో మనకు అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క పిల్లలమైనటువంటి మనము నిత్యము మనం చేయాలనుకున్నది చేయలేకపోతున్నాము, చేయకూడదు అనుకున్నదేమో చేసేస్తూ ఉన్నాము. భయము, భక్తి అంతరించిపోతున్న పరిస్థితులు మనలో చూస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం చేతగాని వారమే అని ఒప్పుకోవాలి. ఆ పరిస్థితుల్లో మనకు సపోర్ట్ కావాలి. అది దేవునిదై ఉండాలి. దేవుని యొక్క సహాయం లేకపోతే మనం ఏమీ చేయలేం, కనీసం చేయలేం. మన బలహీనతను ఒప్పుకొని మేము నిస్సహాయకులమయ్యా అని చెప్పి ప్రభు పాదాల దగ్గర మనం ప్రయాసపడితేనే తప్ప ఏ పని మనం సాధించలేం. ఒకవేళ మన జీవితంలో ఏదైనా సాధించింది ఉంది అంటే అది దేవుడు మన పక్షంగా ఉండి జరిగిస్తేనే తప్ప అది మన విజయం ఎంత మాత్రం కాదు. నేను నమ్ముతున్నాను. లేదండి నేనే సాధించాను, దానికి సంపూర్ణమైనటువంటి కారకుడిని నేనే అని అనుకుంటే పరీక్ష నిమిత్తం నీ ముందు ఒక కార్యాన్ని చేసి చూద్దాం. వీలు పడదు. అంటే నీ దేవుడు నీ పక్షంగా ఉండి ఎంతగా నిన్ను గెలిపిస్తున్నాడో నువ్వు అర్థం చేసుకొని మనకి ఖ్యాతిని, ఘనతను, గెలుపును, విజయాన్ని అనుగ్రహిస్తున్న దేవుని ఎడల మనం ఎంత ఆసక్తి, భయభక్తులు కలిగి ఉండాలో మనం అర్థం చేసుకుని నడిస్తే మంచిది. కొన్ని దేవుని వాక్యాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం 19వ వచనంలో ఈ విధంగా ఉంది. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను అంటాడు. పౌలు గారు తన బలహీనతను ఒప్పుకుంటున్నాడు. నేనేం చేయాలనుకున్నానో అది చేయలేకపోతున్నాను, ఏది చేయకూడదో అదే చేయాల్సి వస్తుంది. వ్యక్తిగతంగా తన శక్తి యాపాటితో మనం అర్థం చేసుకుంటే ఖచ్చితంగా మనం శక్తిహీనులమని వచనాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. పౌలు యథార్థవంతుడు కాబట్టి ఒప్పుకున్నాడు. మనం ఒప్పుకుంటామా? ఒప్పుకోం. ఎందుకంటే మనలో దైవికమైన శక్తి శాతం కంటే అపవాది యొక్క శక్తి అధికంగా ఉండటం వల్ల మనం దాచిపెడతామే తప్ప విడిచిపెట్టడానికి మనం ఇష్టపడం. లేఖనాల్ని మనం చూసినప్పుడు దేవుని యొక్క చిత్తము, ఉద్దేశము మనం ఏ విధంగా ఉండాలని కోరుకుంటున్నాడో మనకు అర్థమైనప్పుడు కొంచెమైనా ఒకసారైనా జ్ఞాపకం వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్త పడడానికి అవకాశం ఉంటుందని మాటలు మీకు చెప్తున్నా. 14వ కీర్తన 3వ చరణంలో కూడా అంటారు, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, మేలు చేసేవాడు ఒక్కడైనా లేడు.
పరిశీలన చేసినప్పుడు నేనేదో చేయాలనుకున్నాను, చేయలేకపోతున్నాను అని పౌలు గారు చెప్పిన మాటను మనం చూస్తే ఆయన ఒక్కడేనా అని అంటే, ఎప్పుడో దావీదు చెప్తున్న మాట ఏమిటంటే, ఒక్కడూ లేడు అంతే. అంటే ఈ పరిస్థితి మన జీవితంలో మాత్రమే కాదు, పూర్వకాలం అందున్న భక్తుల జీవితాల్లో కూడా ఈ చేయాలనుకున్న మేలు చేయలేని దుస్థితి ఉండడాన్ని మనం చూస్తాం. కాబట్టి ప్రతి మనిషి తన నిస్సహాయ స్థితిని బట్టి దేవుని పాదాల దగ్గర ప్రాధేయపడవలసి ఉంది. అదే కీర్తనలో 36వ కీర్తన 3వ చరణంలో కూడా అంటాడు, వాని నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పదములు, బుద్ధి కలిగి ప్రవర్తింపను మేలు చేయవాడును వాడు మానేశాడు. ఒకప్పుడు ఉండేదేమో, అదే మాటలో చూస్తున్నాం. బుద్ధి కలిగి ప్రవర్తించటం, మేలు చేయటం మానుకున్నారంట. ఇప్పుడు పాపం మానుకోవడం అంటే మనం చప్పట్లు కొట్టాలి. భక్తుడు మానుకున్నాడంట. ఏం మానుకున్నాడు అంటే బుద్ధి కలిగి నడుచుకోవడం మానేసుకున్నాడంట. కారణం ఏంటంటే ఆ వ్యక్తి అటువంటి మనుషుల మధ్యలో ఉండటం వల్ల, ఏదో చెప్తూ ఉంటారు సామెత, కొంతకాలం వారితో తిరిగితే వారే వీరవుతారని. అలా ఉంది ఇక్కడ పరిస్థితి. కాబట్టి జాగ్రత్త వహించాలి. దావీదు చెప్పినట్టుగా ఒకవేళ మనం మానుకునే పరిస్థితిలోకి వెళ్ళి మన జీవితంలో వస్తే మనకు తెలియకుండానే సత్యము 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 అంటాం. సమయం రానంత వరకే సత్యం. ఏదైనా ఒక అపవాది మన ముందు చిన్న అవకాశాన్ని పెడితే సత్యం లేదు, గిత్యం లేదు, ఎవరు చూడటం లేదులే. మోషే కూడా అలాగే కదా, ఐగుప్తీయుని ఇటు అటు చూసి ఎవరు లేరని కొట్టి ఇసుకలో పాతి పెడతాడు. అందరూ ఉన్నప్పుడు సత్యం కాదు, ఎవరు లేనప్పుడు కూడా అదే సత్యాన్ని కొనసాగించే స్థితి మనలో ఉండాలంటే మన చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా అందుకు తగ్గట్టుగా ఉండాలి. మొదటి కీర్తనలో అందుకే అంటాడేమో, దుష్టుల ఆలోచన చెప్పిన నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక. కూర్చుంటే ఏమవుతుందంటే వాళ్ళ లోపాలు నీకు కనబడతాయి, వాళ్ళ భక్తిహీనత నీకు కనబడుతుంది, వాళ్ళు భ్రష్టత్వం నీకు కనపడుతుంది. భ్రష్టులై ఉండి, భక్తిహీనులై ఉండి, లోపాలు కలిగిన వారై ఉండి ఏం చక్క బ్రతికేస్తున్నారమ్మా, వాళ్ళకి రాని శిక్ష మనకెందుకు వస్తుంది, పర్వాలేదులే అని భ్రష్టత్వంలోనికి జారిపోయే ప్రమాదం ఉన్నందువలన మన సహవాసం అయితే జాగ్రత్తగా ఉండేటట్లు మనం చూసుకోవాలి. దేవుడు చెప్తున్న మాట భక్తుడు ద్వారా అదే 37వ కీర్తన 3వ చరణంలో, యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. ఎవడెళ్ళపోతే నీకెందుకు, వాళ్ళు ఇలా చేశారు, వీళ్ళు అలా చేశారు, మా తాత ఇలా చేశాడు, మా నాయనమ్మ ఇలా చేసింది, మా మేనత్త ఇలా చేసిందని వాళ్ళని వీళ్ళని చూసి దారి తప్పిపోయే కంటే మనం దేవుని వైపు చూస్తూ సత్యమును అనుసరించి నడవమని, అందుకే ప్రత్యేకమైన జీవితం జీవించమని వ్యక్తిగతంగా ఈ వచనం మనకు నేర్పిస్తూ ఉందన్నమాట. 122వ కీర్తన 9వ చరణంలో కూడా, మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించేదను అని రాసింది. భక్తుని యొక్క తీర్మానం ఈ భాగంలో కనబడుతుంది. నేను ఎందుకు మేలు చేయాలని నేను ప్రయత్నం చేస్తానంటే, నా దేవుని యొక్క మందిరం నా వలన నవ్వుల పాలైపోకూడదు. అదే ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంటుంది, మీరు దేవుని మందిరంకు వెళ్ళేటప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ఆరాధనకి వెళ్తాం, ప్రార్థనకి వెళ్తాం, పెద్ద బైబిల్ కొనుక్కుంటాం, తెల్లని బట్టలు వేసుకుంటాం, బ్రతుకులో స్వచ్ఛత లేకపోతే. కాబట్టి లోకులు అన్యులు విమర్శించడానికి వీల్లేని ఆత్మీయ స్థితిలో సంపూర్ణతలమై ఉండేటట్లు మనలో మనం సిద్ధపరచుకోవాలి.
సామెతల గ్రంథం 3వ అధ్యాయం 27వ చరణంలో కూడా ఇలాగ ఉంటుంది. మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వాడికి చేయకుండా వెనుదీయవద్దు అని రాసింది. అవతల ఒక ఆయన అవసరతలో ఉన్నాడు. అవసరత నీ వల్లే తీరేటట్లుంది. ఎవడో చేస్తాడని తప్పించుకోవద్దట. అది నీ వల్ల అవుతున్నప్పుడు నన్ను ఏం పిలవలేదులే, పిలిచే వరకు వెయిట్ చేద్దాం అని అనుకోకూడదట. వారు పిలిచినా పిలవకపోయినా అవసరతలో ఉన్నటువంటి వ్యక్తి అని నీకు అనిపించినప్పుడు నువ్వు వెనుదీయకుండా నువ్వు ముందుకెళ్తే ఈ ప్రక్రియ కలుగు చేసుకొని బలవంతంగా మనం ఎందుకులే, మన దాకా వచ్చినప్పుడు చూద్దాం అని అనుకోకుండా నువ్వు త్వరపడి ఆ కార్యం చేయడానికి నేను సిద్ధపరచుకుంటే దాని యొక్క ప్రతిఫలం వేరు. వాళ్ళు ఏమంటారంటే, అమ్మో దేవుడిలాగా వచ్చావు బాబు, దేవుడిలాగా సహాయం చేసావు బాబు అంటారు. ఇంకా కొంతమంది ఏమంటారంటే, ఇదేంట్రా మెల్ల మీద మేకపిల్ల పెట్టుకుని ఊరంతా తిరిగినట్టు సహాయం చేసేవాడు ఇక్కడ ఉంటుండగా మనం ఇతను విడిచిపెట్టి ఆడికాళ్ళు ఈడికాళ్ళు పట్టుకున్నాము అని చెప్పి ఆశ్చర్యపోతూ ఉంటారు. నిన్ను చూసి నీవు అనేకులకు ఆశ్చర్యకరంగా ఉండేటట్లు నీ క్రియలు ఉండాలని ఈ మాట జ్ఞాపకం చేస్తున్నా. క్రొత్త నిబంధనలు అయితే మార్కు సువార్త 3వ అధ్యాయం 4వ వచనంలో కొంతమంది ఇలా మేలు చేసేటువంటి వారిని చూసి విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు. శాస్త్రులు, ధర్మశాస్త్రోపదేశకులు వచ్చి అంటారు, ఏయ్ నువ్వు ఇలాంటి మేలు ఎందుకు చేస్తున్నావు, ఈరోజు విశ్రాంతి దినం కదా, మేలు చేయకూడదు అంటే యేసుప్రభు అంటాడంటే, విశ్రాంతి దినం మేలు చేయకూడదా? ఒక గాడిద, ఎద్దు, గొర్రె, మేక గోతిలో పడితే తీయవా? అది ధర్మమా కాదా అని ఆయన జ్ఞానయుక్తంగా వాళ్ళని హెచ్చరించినప్పుడు వాళ్ళు సిగ్గుపడతారు. కాబట్టి దేవుని పిల్లలమైన మనం జాగ్రత్తగా ఉండాలి. లోకాసు వార్త 6వ అధ్యాయం 35లో కూడా కనబడుతుంది. మీరైతే ఎట్టివారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించండి, మేలు చేయండి, అప్పు ఇవ్వండి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉంటుంది. వడ్డీ తీసుకోవద్దని రాసలేదు, స్పష్టంగా అలా రాసలేదు, కానీ దాని అర్థం ఏంటంటే అప్పు ఇవ్వండి కానీ ప్రతిఫలము దేవుని దగ్గర ఆశించండి అని రాసింది. అప్పుడు మీరు సర్వోన్నతిని కుమారులై ఉందురు అని రాసింది బైబిల్లో. సహాయం చేయటం వల్ల ఇతరుల కష్టాల్లో మీరు పాలుభాగస్తులై ఉన్నందువలన దేవుని బిడ్డలు అవుతారట. అంటారు కదా లోకులు, అమ్మో దేవుడిలాగా వచ్చాడు సహాయం చేశాడంట. ఇప్పుడు సమయల్ గారు ఏదో చెప్తున్నారు, తన కుమార్తె వివాహ విషయంలో లక్షల రూపాయలు కావాలి, ఖర్చులు, విపరీతమైన ఖర్చులు, అన్ని ధరలు పెరిగిపోయాయి, తన కుటుంబ గౌరవం తగ్గకుండా జరిగించాలని రకరకాల ఆలోచనలు ఉంటాయి. మరి అన్నింటికీ డబ్బులు కావాలి. వెతుకుతూ అన్వేషిస్తున్న కాలంలో ఎక్కడ చూసినా నిరాశే కనబడుతుంది అన్నట్లుగా తన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్న మాట మనకి అర్థమైంది. ఇలాంటి పరిస్థితులు హృదయాలు తలడిల్లిపోతున్న తరుణంలో తన ప్రార్థన ద్వారా మనం గ్రహించామని తెలుసుకున్నాం. ఇలా బయటికి చెప్పుకోలేని వాళ్ళు ఎంతోమంది ఉంటారు. సహాయం చేసేవాడు మౌనంగా ఉంటే మన ఎదుటివారు భక్తిపరులు ఆ కృంగిపోతున్నటువంటి అవస్థ నుంచి ఎప్పుడు బయటపడతారు? కాబట్టి మనం విత్తాలి. ఏం చేయాలండి? మేలు అనేది విత్తాలి. మనం చేయగలిగితే దేవుడు మన ఎడల చేయడానికి చేస్తాడు. అదే సమయంలో మరొక మాట కూడా చెప్తున్నాను. సమయంలో మా విశ్వాసి కాబట్టి అవివాహాల విషయాల్లో, క్యాస్ట్ల విషయంలో, క్యాస్ట్లు చూడొద్దు అది ఇదని ప్రార్థనలో చెప్పినట్టుగా నాకు అనిపించింది. మంచిదే, కానీ ఈ నెలలోనే అమ్మాయి పెళ్లి జరుగుతుంది కదా, మనం ఎందుకు క్యాస్ట్ చూసి పిల్లని ఇస్తాం? మనతోటి ఎందుకు మనం ప్రారంభించలేకపోయాం? మనం చెయ్యాలి, ఎదుటికి చెప్పాలి. అవకాశం ఇప్పుడు నాకు లేదు, నువ్వు చెప్పిన మాటను బట్టి నేను ఆ విధంగా మార్పు చెందడానికి. ఇక్కడ ఉన్నటువంటి వారికి లేదు. అవకాశం నీ చేతిలో ఉండి కూడా ఈ విషయం తెలిసి కూడా ఎందుకు చేయలేకపోయాం అంటే దేవుని దగ్గర మనం లెక్క అప్పగించాలి. కొన్ని విషయాల్లో దుష్టుడు అందుకే ఏమంటాడంటే, మనం ఏది చేయాలనుకున్నామో అది చేయలేకుండా చేస్తాడు. దానివల్ల మనం సిగ్గుపడవలసి వస్తుంది. అవునా కదా? కొరింథీయులకు రాసినటువంటి పత్రిక
10వ అధ్యాయం 24వ వచనంలో రాసింది, ఎవడునూ తన కొరకే కాక ఎదుటివాని కొరకు మేలు చేయ చూచుకొనవలెను అని రాసింది. అదే సమయంలో గలతీలకు రాసినటువంటి పత్రికలో కూడా ఒక మాట కనబడుతుంది, మనము మేలు చేయటి అందు విసుగకయు మనము అలయక మేలు చేస్తేమేని తగిన కాలమందు దాని యొక్క ఫలము మనం చూస్తాం. మేలు ఉపకారాలు చేస్తూ ఉంటే ఇక సర్వం కోల్పోతామని చాలామంది అంటూ ఉంటారు. తనకు మించిన దానం చేయకూడదు, తనకు మించిన పనులు చేయకూడదు అని అంటూ ఉంటారు. లేదు లేదు, బైబిల్ చెప్తుంది, విసుగాక చేస్తే, అలసిపోకుండా మేలు చేస్తే తగిన కాలమందు దేవుడు ఏం చేస్తాడటండి, దాని యొక్క ఫలము పంటగా మనకిస్తాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 6-10లో మనం చూస్తే, ఆ ప్రకారం శారా అబ్రహామును యజమానుడని పిలుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు మేలు చేయొచ్చు, ఏ భయమునకు బెదరక ఉన్న ఎడల ఆమెకి పిల్లలు అవుతారు, వారసులు అయిపోతారు. బెదరక భయపడక మేలు చేస్తే అబ్రహాం యొక్క సంతానంగా పిలువబడతాం. అదే అధ్యాయం 10వ వచనంలో, జీవము ప్రేమించి మంచి దినములు చూడగూడు వారు చెడ్డదానిని పలకకుండా తన నాలుకను, కపట మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకోవాలి. ఇలాగ చేసిన యెడల మనమందరము అబ్రహాము వారసులము. దేవునికే మహిమ కలుగును గాక. కనాను స్త్రీ అన్యురాలైనప్పటికీ ఆమె వారసురాలు అని ప్రభువే చెప్పాడు. కాబట్టి నీలాంటి వాడు లోకంలో ఇంకొకడు ఉండకూడదు. మేలు విషయంలో, సత్యం విషయంలో, మాట మీద నిలబడే విషయంలో మనలాంటి వాడు మరొకడు ఉండకూడదు అన్నమాట. అటువంటి తీవ్రమైన స్థితిలో నేను ఉండాలి అని అనుకున్నాను, కానీ ఉండలేకపోతున్నానని భక్తుడు చెప్తున్నాడు. ఉండాలి అంటే నువ్వు ఉండగలవు. ఎప్పుడో తెలుసా? ఉండజేసే దేవునితో నువ్వు కలిసి ఉన్నప్పుడు. అటువంటి దేవుని యొక్క సహవాసాన్ని విడివక మానక నిత్యము కొనసాగిస్తూ దేవుని యొక్క మహిమలో మనం బ్రతుకుదాం. దేవుని వెంబడిస్తూ మనం బ్రతుకుదాం. ప్రభువా, నా వల్ల కావట్లేదు, నేను సత్యాన్ని అనుసరించలేకపోతున్నాను, వెంబడించలేకపోతున్నాను, మాట మీద నిలవబడలేకపోతున్నాను అని మన అవిధేయతను మనం ఒప్పుకోగలిగితే ఆయన మనతో ఉండి మనల్ని గెలిపిస్తాడు, నడిపిస్తాడు, విజయం వైపు మనల్ని తీసుకొని పోతాడు. అటువంటి దేవుని కృప మనందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమేన్. సమయంలో